తిమోతికి రాసిన 2వ పత్రిక, ఇవన్నీ జైల్లో నుంచి ఆయన రాసిన పత్రికలుగా మనం చూస్తాం. సో ఈ ఉదయ కాలాన ఈ కొలసీ పత్రిక ఇంట్రడక్షన్ కొంత నేను మీకు ఇచ్చి ముందుకు వెళ్తాను. కొలసీ పట్టణము అది యాక్చువల్గా లికస్ లోయలో, ఎఫ్ఎస్సి పట్టణానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న లికస్ వ్యాలీలో, లోయలో ఉన్నట్టుగా మనము చూస్తాం. అది ఈ పత్రిక రాసే సమయానికి అది బాగా డిక్లైన్ అవుతున్నటువంటి ఒక కమర్షియల్ సెంటర్ అంటే వర్తక కేంద్రంగా ఉంది, కానీ రాను రాను దాని ప్రాధాన్యత తగ్గిపోతున్నట్టుగా మనం చరిత్రలో చూస్తాం. కొలస్సీలో ఉన్నటువంటి సంఘం ఇట్స్ ప్రిడామినెంట్లీ ఎ జెంటైల్ చర్చ్, అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి సంఘం అది. అయితే దెర్ వాజ్ ఎ స్మాటరింగ్ ఆఫ్ జ్యూస్, కొంతమంది యూదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యూదులైన వారు కూడా, ప్రభు నమ్మిన యూదా క్రైస్తవులు కూడా అక్కడ ఉన్నారు. అలాంటి సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఇది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పౌలు ఎప్పుడు కూడా కొలస్సీకి వెళ్ళలేదట. అయితే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు అని మనము చూస్తే, ఎపఫ్రా అనే వ్యక్తి ఈ సంఘాన్ని, పౌలు ద్వారా రక్షింపబడిన ఎపఫ్రా అనే వ్యక్తి ఈ సంఘాన్ని స్థాపించడానికి దేవుడు ఆయనను సాధనంగా ఉపయోగించుకున్నాడు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఈ సంఘం అలా కొనసాగుతుండగా సంఘంలో అనేక సమస్యలు చెలరేగాయి, సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి తన ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి పౌలు దగ్గరికి ఎపఫ్రా తీసుకొని వచ్చేవాడు. తిరిగి పౌలు ఎపఫ్రా లేవనెత్తిన అంశాలకు, అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డీల్ చేస్తూ అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తాడు. ఏంటి ఆనాడు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక తప్పుడు సిద్ధాంతము అలా చాప క్రింద నీరు మాదిరిగా అది నెమ్మదిగా నెమ్మదిగా ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఏంటి ఆ సిద్ధాంతము అని అన్నప్పుడు, వాస్తవంగా 3 సిద్ధాంతాల సమ్మిళితం అది, లేదా సమ్మేళనం. ఒకటి గ్రీక్ ఫిలాసఫీ, గ్రీకులు జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈ ఫిలాసఫీ, ఈ సిద్ధాంతం ఏం చెప్పేదంటే, యేసుక్రీస్తు కాదు కావాల్సింది, జ్ఞానం కావాలి, జ్ఞానం అనేది చాలా ప్రధానమైంది, జ్ఞానం ద్వారా జీవితం గమ్యాన్ని చేరుకుంటామని చెప్పడానికి ఆరంభించారు. అది మొట్టమొదటిది. రెండవది జూయిష్ లీగలిజం, అంటే యూదులు ఎక్కువ సాంప్రదాయపరంగా, చట్టపరంగా ఎక్కువగా జీవిస్తారు, చట్టాలకు వారు ప్రాధాన్యతనిస్తారు, న్యాయపరమైన రీతిగా వెళ్ళాలి ఆలోచన వారికి ఉంటుంది, అది అవసరమని వాళ్ళు చెప్పేవారు. మూడవది ఓరియంటల్ మిస్టిసిజం, అంటే ప్రాచ్య దేశాల యొక్క మార్మిక సిద్ధాంతాలు, అంటే తెలియకుండానే, బయటికి కనబడకుండా అంతరంగంలోనే మార్మికంగా దేవుని మనము తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పే ప్రాచ్య దేశాలు, అంటే ఓరియంటల్ అంటే తూర్పు దేశాలు, ఇండియా లాంటి దేశాలు. సో ఇలాంటి 3 రకాలైన సిద్ధాంతాల యొక్క ఆ సమ్మేళనమే ఈ నాస్టిసిజం. ఈ నాస్టిసిజం ఏమన్నా, క్రీస్తు యొక్క ప్రాధాన్యతను తగ్గించారు, క్రీస్తే మోక్షానికి మార్గం కాదన్నారు, క్రీస్తు దేవుడు కారన్నారు, శరీరం అపవిత్రం అన్నారు, ఆత్మే పవిత్రం అన్నారు. ఇలా అనేకమైన సిద్ధాంతాలు, అనేకమైన విషయాలు చెప్పి, అలాగే దేవదూతలను ఆరాధించవచ్చు అని అన్నారు. ఆహార పదార్థాలలో ప్రత్యేకమైన నియమాలు ఉండాలని చెప్పారు. అలాగే ఫిలాసఫీకి, జ్ఞానానికి ప్రథమ స్థానం ఇవ్వాలి అని చెప్పారు. చాలా ఆకర్షణీయమైన మాటలు ఉండాలి అని చెప్పారు, మనుషులను ఆకర్షించే మాటలు ఇలాంటి అనేకమైనటువంటి 2వ అధ్యాయాలు అవన్నీ చూస్తాం మనం. వాటన్నిటిని ఖండిస్తూ అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తాడు. క్రీస్తుకు ప్రాధాన్యత లేదు అన్న దానికి ఎలా జవాబిస్తాడో చూద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ ప్రార్థన చేసినప్పటికీ మరొకసారి, దయగల తండ్రి, ఈ ఉదయకాలన మీ ధర్మశాస్త్రాన్ని లోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. మీ దినదాసుని మీ మహిమ కొరకై, ప్రజల మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని యేసయ్య దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సో కొలసీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము
ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పినప్పుడు దానికి జవాబుగా అసలు అసలు ఈ పత్రికలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్, ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సృష్టిలో, ప్రకృతిలో, లోకం అన్నిటిలో అంతటిలో క్రీస్తు యేసు వారికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయాన్ని ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అని అంటే he should be given top priority, pre-eminence and supremacy in all matters of life అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ప్రధానమైన అంశం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత. రెండవ అంశం ఏంటంటే సఫిషియన్సీ ఇన్ క్రైస్ట్. క్రీస్తుకు వేరుగా మనం ఇంకెక్కడా కూడా మనకు సమృద్ధి లేదు. క్రీస్తే సర్వ సమృద్ధి గలవాడు. ఆయనలోనే సమృద్ధి, ఆయనలోనే సంతోషం, ఆయనలోనే సంతృప్తి, ఆయనలోనే సౌభాగ్యం ఉందన్న సత్యాన్ని ఈ పత్రిక మనకు తెలియచేస్తుంది. సో దెర్ ఆర్ టూ మేజర్ థీమ్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఒకటి సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్, రెండవది సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సఫిషియన్సీ ఇన్ క్రైస్ట్, ఏదైనా చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనము రెండవ అధ్యాయము మనం చదువుకున్న అంటే మనము ఎంచుకున్నటువంటి అంశాన్ని చూద్దాం, ఆ భాగాన్ని చూద్దాం. మీ కొరకును లవదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. 7 వచనాలు నెమ్మదిగా మనం టచ్ చేస్తూ వెళ్తాను నేను. సో 7 లక్షణాలు, ఓ ద 7 మార్క్స్ ఆఫ్ అ లివింగ్ చర్చ్, ఓ సజీవ సంఘానికి ఉండాల్సిన 7 దివ్యమైన లక్షణాల గురించి, వర్చ్యూస్ గురించి అపొస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అసలు వాస్తవంగా ఇది ఆయన ప్రార్థన. పౌలు కొలస్సీలో ఉన్నవారు ఇలా ఉండాలని ఆయన కోరుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థనలోని అంశాలే ఇలా ఉండాలి, సంఘం ఇలా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అంతకంటే ముందు మొదటి లక్షణాన్ని చూడక ముందు ఆ ఇంట్రడక్టరీ వర్డ్స్ చూడండి. ఇంట్రడక్టరీ వర్డ్స్, మీ కొరకును లవదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను. చూడండి, అక్కడే కనబడుతుంది ఆయన వారి ముఖాన్ని చూడలేదంట, అంటే వారిని ఆయన దర్శించలేదు. He didn't visit Colossae and they are strangers to him, they are new to him, yet they love them so much, he loves them so much. ఎంతగా ప్రేమించాడంటే వారందరి కొరకు ఎంతగానో పోరాడుచున్నాడు ప్రార్థనలో. ఎంత అద్భుతమైన మాట! వాట్ ఏ రోల్ మోడల్! పౌలు ఎంత అద్భుతమైన వ్యక్తి! మనం చూస్తూ కనుల ముందున్న వారి కొరకే ప్రార్థన చేయం, కానీ ఆయన ఎంతో మంది చూడని వారి కొరకు ఆయన ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ మామూలు ప్రార్థన కాదు, వారి కొరకు ఆయన పోరాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. He has been straining himself, struggling himself for the people in prayer. అదొక మోడల్ గా మన ముందు కనబడుతుంది. ఛాలెంజ్ చేస్తున్నాడు పౌలు. మన జీవితాల్లో కూడా మరి అనేకులను మనము చూసిన వారి కొరకు, చూడని వారి కొరకు భారంతో మన దేశ రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, సెంట్రల్ మినిస్టర్స్ కొరకు, 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు, 9 కేంద్రపాలిత రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలా మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థించబద్ధలం. మన ఇరుగు పొరుగు వారి కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థించబద్ధలమైనామన్న సంగతిని ఈ ఉదయ కాలాన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ముందుకు వెళ్దాం. ద ఫస్ట్ మార్క్ ఆఫ్ ఎ లివింగ్ చర్చ్ ఏంటంటే, మార్క్ అంటే లక్షణం అని లేదా గుర్తు అన్నట్టుగా సహోదరుడు ప్రార్థన చేశాడు. సో ఒక లక్షణం, ఒక దివ్యమైన లక్షణం ఏంటంటే చూడండి, అక్కడ 2వ వచనం మధ్య భాగం, వారు ప్రేమ యందు అతకబడి అని అంటున్నాడు. సో ఓ సజీవ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా నిర్మలమైన, నిష్కపటమైన, నిజమైన, నిండైన, నిత్యమైన, నిస్వార్థమైన కల్వరి ప్రేమ చేత అతకబడాలి. ప్రేమలో యునైటెడ్ ఇన్ లవ్, అగాపే ప్రేమలో అతకబడాలి.
దేవుడు తానే మొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం కాదు ఆయనను ప్రేమించింది. కాబట్టి మనం ఆయనను ప్రేమించాలి. లవ్ ఈజ్ వర్టికల్ అండ్ లవ్ ఈజ్ హారిజాంటల్. దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత తోటి విశ్వాసులను, మనుషులను మనం ప్రేమించాలి. ఇక్కడ సహోదర ప్రేమను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వారు ప్రేమ యందు అతకబడి, he prays that they should be united, cemented, concretized and welded in love. ప్రభు యొక్క ప్రేమలో వారు నిజంగా ఐక్యపరచబడిన వారై, వారు స్థిరపరచబడిన వారై, వారు బలపరచబడిన వారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఏంటి ఆ ప్రేమ? మనందరి మధ్య మనకి ఏమైనా ఉండవచ్చు ప్రియులారా, ఎంత జ్ఞానమైనా ఉండవచ్చు, ఎంత విద్యాబుద్ధులైనా, ఎన్ని విద్యాబుద్ధులైనా ఉండవచ్చు, ఎంత సామర్థ్యమైన ప్రతిభా పాఠవాలు, శక్తి సామర్థ్యాలు మనకి ఎన్నైనా ఉండవచ్చు, ఇంకేమైనా ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నైనా మనకు ఉండవచ్చు, అష్టైశ్వర్యాలు ఉండవచ్చు, ధనధాన్యాదులు, ఇవన్నీ ఏమైనా ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు. కానీ కల్వరి ప్రేమ మన హృదయాల్లో లేకపోతే, సంఘాల్లో కూడా ఎంత డబ్బు అయినా ఉండవచ్చు, ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా ఉండవచ్చు, ఎంతగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండవచ్చు, ఎంతమంది గొప్ప బోధకులైనా ఉండవచ్చు, ఎంతమంది సంగీత విద్వాంసులు ఉండవచ్చు, కానీ పరిశుద్ధులలో వారందరిలో ప్రేమ చేత వారు ఐక్యపరచబడకపోతే ఇట్స్ ఆల్ టోటల్ వేస్ట్, అదంతా కూడా వ్యర్థం. సో ప్రేమ రోమా 12:9 ప్రకారము మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండనీయుడి అని పౌలు అంటాడు. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండనీయుడి. లెట్ యువర్ లవ్ బి సిన్సియర్. ఈనాడు ఎక్కడ చూసినా కపటము, మోసము, వంచన, రంగులు పూసుకోవడము, వేషాలు వేయడము, ఒకరినొకరు మోసం చేసుకోవడం లోకంలో కాదు ప్రియులారా, లోకంలోనే కాదు, ఈనాడు సంఘాలలో ఇది మనం చూస్తున్నాం. కాబట్టి కపటపు వేషాలు, కపటపు ప్రేమ మనం ప్రేమించకుండా మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం, మన హృదయం నిష్కపటంగా ఉందా? హృదయం నిష్కపటంగా ఉంటే అందులోంటి నిష్కపటమైన ప్రేమ బయలుదేరుతుంది. ఒకసారి ఆలోచిద్దాం, కపటంగా ఉన్నామా? ప్రేమ యేసయ్య నతనయేలును గురించి అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదని. యోహాను 1:47 చూస్తాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఇదే కాలాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితాలను గురించి ఒకసారి ఆలోచిద్దాం. మనల గురించి యేసయ్య ఆ సాక్ష్యం ఇవ్వగలడా? బోధిస్తున్న ఐజాక్ ఏ కపటము లేనివాడు. వింటున్నటువంటి మీరు, నడిపిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ ఇండియా నడిపిస్తున్న వారు, అందులో పాలుభాగస్తులుగా ఉన్నవారు, సంఘ కాపరులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, స్వార్థికులుగా ఉన్నవారు, మనను గురించి ఏ కపటము లేదు అన్న సాక్ష్యం ఇవ్వగలిగితే అంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రేమ నిష్కపటంగా ఉండాలి. యేసు ప్రభు వారు యోహాను సువార్త 13:35 మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ చేతనే కదా అందరూ మీరు నా శిష్యులని వారు తెలుసుకుంటారు అని యేసయ్య అన్నాడు. అవును, ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల అద్భుతమైన మీటింగులు పెట్టడం కాదు, క్యాంపెయిన్స్ పెట్టడం కాదు, క్రూసేడ్స్ పెట్టడం కాదు, అద్భుతమైన సంగీత కచేరీని మరి నడిపించడం వల్ల కాదు, కానీ ప్రేమ వల్ల ఒకరినొకరు ప్రేమించుకుంటా లోకం మనలో ఆయన శిష్యులని తెలుసుకుంటారని యేసయ్య చెప్పాడు. తెస్సలోనికైల 1వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో మీరు ప్రేమ యందు అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని ఆయన కోరుతున్నాడు. పౌలు వారికి ఆశిస్తున్నాడు. మేము మీ ఎడల ఎలాగూ 3:13 1 Thessalonians 3:13 మధ్యలో చదువుతున్నాను నేను. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరూ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. గ్రోయింగ్ లవ్, ఫ్లరిషింగ్ లవ్, ప్రాస్పరింగ్ లవ్. మనం ప్రేమలో దినదినం అభివృద్ధి పొందుతుండాలి, మన ప్రేమ వర్ధిల్లుతూ ఉండాలని పౌలు కోరుతున్నాడు. ప్రేమలో వర్ధిల్లడం, ఆస్తిలో వర్ధిల్లడం కాదు, జ్ఞానంలో వర్ధిల్లడం కాదు. సరే, వర్ధిల్లితే మంచిది, దేవుడు ఇస్తే ఒకవేళ. అన్నిటికంటే జ్ఞానంలో కంటే, ఆస్తిలో కంటే, పేరు ప్రఖ్యాతుల్లో కంటే ప్రేమలో వర్ధిల్లడం అనేది మనకెంతైనా అవసరం. రోమా 13:10 ప్రకారం రోమా తన పొరుగువానికి కీడు చేయదని మాట. ప్రేమ తన పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ తన పొరుగువానికి కీడు చేయదు. ప్రియులారా, ప్రత్యక్షంగా మనం కీడు చేయకపోవచ్చు, కానీ అనేక సార్లు పరోక్షంగా కీడు చేయవచ్చు. ఒక వ్యక్తిని దేవుడు నీకంటే గొప్పగా వాడుకుంటుంటే అతని నీళ్ళని అసూయ నీలో ఉండవచ్చు, అతనిలో ఒక విధమైనటువంటి అసహ్య భావం నీలో ఉండవచ్చు, కోపము నీలో ఉండవచ్చు. అయితే అది అతన్ని కీడు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ప్రేమ తన పొరుగు వానికి కీడు చేయదు, ఎన్నడూ కూడా ఎవరికి కీడు చేయదు ప్రేమ. ఆలోచిద్దాం. 1 పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక
మీరు ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకొనుడి. అనేక పాపములు కప్పును. ఎవరి పాపములు? మన పాపాలు కాదు, మన తోటి సహోదరుల పాపాలను మనం కప్పాలి. నోవహు వృద్ధాప్యంలో ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రం అంతా కోల్పోయి దిగంబరిగా ఉంటాడు. లేదా ఒక కొడుకు చూస్తాడు, కొడుకు చూసి ఆ దిగంబరత్వాన్ని కప్పాల్సినది బదులుగా వేరే సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్న ఎంత పని చేసుకున్నాడు చూడండి అని. ఈనాడు మనం అంతా చేసేది అదే. ఒకరి బలహీనత నీకు కనబడితే, ఒకరిలో లోపం కనబడితే, ఒకరిలో ఏదైనా పాపం ఉంటే నీవు వాటిని కప్పాలి. ఇంకొక వ్యక్తికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ధైర్యం ఉంటే ప్రార్థన ఆ వ్యక్తి కొరకు భారంతో ప్రార్థించి ప్రేమపూర్వకంగా హెచ్చరించవచ్చు. కానీ థర్డ్ పర్సన్కి ఒకరి బలహీనతలు ఎప్పుడు కూడా మనం చెప్పడం తప్పదు. చెప్తే దాన్ని విప్పడం అంటారు, కప్పడం కాదు. ఇతరుల బలహీనత విప్పడము, చాటించడము, ప్రచారాలు చేయడం. ఈ దౌర్భాగ్యమైన స్థితి నాడు సంఘాలలో, సమాజాలలో, ఫెలోషిప్స్ లో, ఆర్గనైజేషన్స్ లో మనం చూస్తున్నాం. అందుకనే ఈ దుస్థితి ఈనాడు సంఘాలలో కనబడుతుంది. ఆలోచించేద్దాం. యోహాన్ అంటాడు, మీ ప్రేమ నాలుక చేతను, మాట చేతను, నాలుక చేతను కాక, మొదటి పత్రిక 3:18 క్రియతోను సత్యముతోను మనం ప్రేమించమంటాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మన ప్రేమ ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, తోటి విశ్వాసుల మధ్య, నాయకుడు సంఘ కాపరి, పెద్దల మధ్య, పెద్దలు ఒకరినొకరి మధ్య, పెద్దలకు సంఘం మధ్య, కాపరికి సంఘం మధ్య, నాయకులకు ప్రజలకు మధ్య మన ప్రేమ ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. అది ప్రాముఖ్యం కాబట్టి ఎక్కువ టైం నేను దాన్ని తీసుకున్నాను. మిగతా వాటిని మనం కొంత ఫాస్ట్ గా టచ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ మార్క్ ఆఫ్ a living church is the believers are united, are built, are concretized, are welded in agape love. రెండవది, క్రీస్తును దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారుగా ఉండాలి. క్రీస్తు ఎవరట? మర్మం అన్నాడు. దేవుని మర్మం. He is the mystery of God. Why is it the mystery of God? Because he is God and he is man. ఆయన సంపూర్ణ క్రీస్తు అంటే క్రీస్తు యేసు. క్రీస్తు అంటే దైవత్వాన్ని, యేసు అంటే మానవత్వాన్ని సూచిస్తుంది. He is a combination of both deity and humanity. దైవత్వము మానవత్వం సమ్మిళితమైన అద్భుతమైన వ్యక్తిత్వం యేసు ప్రభు వారిది. అదే మర్మము. ఆ సత్యాన్ని స్పష్టంగా ఎరిగిన వారంగా మనం ఉండాలి. ఎవరైనా యేసు దైవత్వాన్ని కాదంటే ఆయన దైవం అని రుజువు చేయగలగాలి. ఎవరైనా యేసు దేవుడు, ఆయన మానవుడు కాదంటే ఆయన మానవత్వాన్ని మనం రుజువు చేయగలగాలి. ఆయన దైవత్వము మానవత్వము అద్భుతంగా సమ్మిళితమైన వ్యక్తి అని మనం చెప్పగలగాలి. హ్యుమానిటీ అండ్ డీటీ కిస్ ఈచ్ అదర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మానవత్వము దైవత్వం ఒకదానొకటి ముద్దు పెట్టుకోవి అన్న విషయాన్ని మనము ఇతరులకు చెప్పగలగాలి. సో రెండవది, అట్టి యేసును స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనకు తెలియాలంటే ఆ వ్యక్తితో మనం సహవాసం చేయాలి, అంతే కదా. ఎంత ఎక్కువగా సహవాసం చేస్తే ఆ వ్యక్తి లక్షణాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, ఆ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, అవన్నీ మనకు తెలుస్తాయి. అలా మన ప్రభుతో మనం సహవాసం చేయాలి. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన ముఖ తేజస్సును, ముఖ వర్చస్సును చూసి ఆయన పాదాలకు సాగిలపడాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయన పాదాలను ముద్దాడాలి. ఆయన ఎవరో నూతనంగా, దినదినం నూతనంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నట్టుగా ఆయన దివ్య స్వభావాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని నూతనంగా రుచించిన వారమై ఆయనను మనం ఎరగాలి. అలా యేసు ప్రభు నీకు నాకు తెలుసా? దేవుని జ్ఞానముందు మీరు అభివృద్ధి చెందుడిని కొలసి పత్రిక, ఇదే పత్రిక 1వ అధ్యాయం చదవండి. అట్లే మీరు తెరిచే పెట్టుకున్న ఆ బైబిల్లో ఆ పేజీలో లెఫ్ట్ సైడ్ చూడండి. ఆ దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి, మొదటి అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. 1, 2, 3, 4, 5వ లైన్ లో దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందాలి. We should grow in the knowledge of God. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యుని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యుని బట్టి అతిశయింపకూడదు, కానీ అతిశయింపవలసిన వాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలెను. అది దేవుని పరిశీలించి ఆయనను తెలుసుకోవడం బట్టి మనం అతిశయించాలి. అలా దేవుని పరిశీలించావా? Do you know God? Have you learned? Have you tasted? Have you known God by examining? ఒకసారి ఆలోచిద్దాం. అలా మనం దేవుని పరిశీలించి, ఆ వాక్యాన్ని పరిశోధించి మన దేవునిని ఎరిగిన వారంగా, ఆయన జ్ఞానంలో
జ్ఞానాన్ని సంపాదించుకున్న వారంగా, జ్ఞానములు ఎదిగిన వారంగా ఉండాలి. పౌలు అదే మంచి ప్రార్థన చేస్తాడు ఎఫ్ఎస్సీల పట్ల. మొదటి అధ్యాయం 17వ వచనం. ఎఫ్ఎస్సీ మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ప్రార్థన ఎలా ఉంది అంటే 17, 19 కలిసి ఉన్నాయి. చివరిలో నేను చివరి 4 లైన్లు చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. చూడండి, ఎక్కడైనా ఎవరి కొరకైనా అదే భారమైన. కొలస్సీలో ఉన్నవారు దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఎఫెస్లో ఉన్నవారు ఆ దేవుని మహిమా స్వరూపి అయినటువంటి క్రీస్తును, ఆయన జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు దేవుడు వారికి దయచేయాలని, మహిమా స్వరూపైన క్రీస్తును తెలుసుకున్నటకు అలాంటి మనసు దేవుడు వారికి ఇవ్వాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఎంత మంచి ఆలోచన! అలాంటి ఆశ నీకు నాకుందా? మనం ఆయన జ్ఞానంలో ఎదుగుతున్నామా? యేసయ్యను ఎంతవరకు తెలుసుకున్నాం? ఒకసారి పరీక్షించుకుందాం. అది రెండవది. మూడవ లక్షణము, వారి హృదయాలలో ఆదరణ కలిగి ఉండవలని. యేసు ప్రభుని గురించిన అవగాహన, జ్ఞానము, సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము నీకు నాకు తెలిసింటే, ఇఫ్ యు హ్యావ్ ద ఫుల్ రిచెస్ ఆఫ్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్, అవర్ హార్ట్స్ విల్ బి కంఫర్టెడ్. ఏంటి దాని ఫలితం ఏంటంటే, మన హృదయాలు ఆదరింపబడతాయి, హృదయాలలో ఆదరణ కలుగుతుంది. ఎంత మంచి మాట! ఈనాడు అనేకమైన సమస్యలు. కరోనాలో లక్షలాది మంది చనిపోయారు. కరోనాలో ఎంతమంది మనకు సన్నిహితులను కోల్పోయాం, మన ప్రియులను కోల్పోయాం. జీవితంలో ఎన్నో సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఎంతో దుఃఖము, వేదన మనల్ని ఆవరిస్తుంది. అయితే ఎంత దుఃఖము, ఎంత వేదన ఉన్నా కూడా వాటన్నిటిలో కూడా మన హృదయాలలో ఆదరణ ఇచ్చే దేవుడు మనకున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో హృదయాలలో ఆదరణ కలిగి ఎప్పుడు ప్రేమలో అతకబడినప్పుడు, మర్మమైన క్రీస్తును స్పష్టంగా ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఆదరణ మనకు కలుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినాయి, అప్స్ అండ్ డౌన్స్, ఇన్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్, ఇన్ సారోస్ అండ్ జాయ్స్, ఇన్ ఎబ్స్ అండ్ ఫ్లోస్, in adversity and prosperity, in health and sickness, in all these things we can have the comfort of the Lord. వీటన్నిటిలో కూడా ప్రభు యొక్క ఆదరణ మనకు ఉంటుంది. కీర్తన 94:19లో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తుంది అంటాడు కీర్తనకారుడు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి గొప్ప ఆదరణ ఆయన ఇస్తాడు. అపొస్తలుల కార్యం 20:12లో వారికి విశేషమైన ఆదరణ కలిగినని రాయబడ్డది. గొప్ప ఆదరణ ఇస్తాడు. రెండవది అపొస్తలుల కార్యం 20:12 విశేషమైన ఆదరణ మనకి ఇస్తాడు. మూడవది కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అనే మాట అక్కడ ఉంది. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఎంత అద్భుతమైన ఫ్రేజ్ అది ఇంగ్లీష్ లో, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఎంత అద్భుతమైన టైటిల్ అది, మన దేవునికి ఇచ్చిన బిరుదది. అంటే అర్థం ఏంటి? ఎటువంటి వారికైనా, ఎంత దుఃఖంలో, ఎంత వేదనలో ఉన్న వారికైనా కూడా ఆదరించగలిగిన సమర్థుడు మన ప్రభువు. ఆయన ఆదరణ. సో మూడవది సమస్తమైన ఆదరణ. నాలుగవది 2వ తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో అక్కడ పౌలు ఏమంటాడంటే, నిత్యమైన ఆదరణ అనే మాట ఉపయోగిస్తాడు. నిత్యమైన ఆదరణ. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయో అనే మాట ఇక్కడ. సో 4 ఆదరణ గురించి చెప్పాను నేను. మొట్టమొదటిగా గొప్ప ఆదరణ, రెండవదిగా విశేషమైన ఆదరణగా, మూడవదిగా సమస్తమైన ఆదరణ, నాలుగవది నిత్యమైన ఆదరణ. ఇట్టి ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మేము ఆదరించదును. యెషయా 66:13లో మనం చూస్తాం. సో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. పరిశుద్ధ గ్రంథం కూడా మనల్ని ఆదరిస్తుంది. 119వ కీర్తన 82వ వచనంలో, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవని నా కన్నులు నీ కొరకు కనిపెట్టుకున్నవని కీర్తనకారుడు అంటున్నాడు. నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. దేవుని మాట, దేవుని వాక్యం ఆదరిస్తుంది ప్రియులారా. తర్వాత ఒకరినొకరు ఆదరించుకోవాలి. తీతు రాక వలన దేవుడు నన్ను ఆదరించి అంటాడు పౌలు. ఫిలమోనుతో రాస్తూ, సహోదరుడా నీ వలన నాకు ఆనందమును ఆదరణయు కలిగినని పౌలు అంటాడు 7వ వచనంలో. పరిశుద్ధ హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన. ఎంత మంచి మాట!
సో మన ద్వారా ఇతరులకు ఆదరణ కలగాలి. మనం ఆదరణకరంగా ఉన్నామా? మన ద్వారా ఇతరులకు ఆదరణ, ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదం కలుగుతుందా? లేదా మన ద్వారా మనం ఆటంకరంగా మారామా, అడ్డుబండ్లుగా మారామా, బాధను కలిగిస్తున్నామా ఇతరులకు? ఒక్కసారి పరీక్షించుకుందాం. అపొస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు ఆసియాలో ఉన్న వారంతా ఆయనను విడిచిపెట్టిపోయారని చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అయితే ఒక వ్యక్తి, ఒనేసిఫరు అనే ఒక వ్యక్తి, ఆయన రోమాకు వచ్చినప్పుడు ఆయన పౌలు సంఖ్యలను గురించి ఎంత మాత్రం సిగ్గుపడక శ్రద్ధగా ఆయన వెతుక్కుంటా వచ్చి అనేక పర్యాయం పౌలు కలుగుని అనేక పర్యాయాలను ఆదరించారు. 1వ అధ్యాయం 17వ వచనం. ఎంత అద్భుతమైన మాట అది. ఒనేసిఫరు పౌలు లాంటి మహా గొప్ప దైవజనుని ఎన్నోసార్లు కలుసుకొని ఆయన ఆదరించారట. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, పెద్దలారా, పెద్దలకు మాత్రమే కాదు చిన్నలను ఆదరించేది. ఎవరైనా క్రీస్తు రక్తంలో కడిగిన బిడ్డలు ఒకరినొకరు ఆదరించుకోవచ్చు. కాబట్టి ఆదరణ అనేది ప్రాముఖ్యమైన ఆదరణ ఉందా మన కుటుంబాలలో, మన సంఘాలలో? అది 3వ లక్షణం. 4వ లక్షణం, తిరిగి మనకు ఎలా కొలసి పత్రిక రండి. చక్కటి మాటల చేత వారు మోసపరచబడ్డరు. సజీవమైన సంఘంలో ఉన్న విశ్వాసులు తప్పుడు సిద్ధాంతాల చేత, చక్కటి మాటల చేత మోసపరచబడరు. అది 4వ మాట. ఈనాడు ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరాయి. యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరాకరించే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరాకరించే క్రైస్తవులు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కాడు, ఒక శక్తి అని అనేవారు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు కన్యక పుట్టలేదనే వారు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు. ఇలాంటి ఎన్నో అలాగే రక్షింపబడిన వారికి రోగాలు రావు, కష్టాలు రావు, నష్టాలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు అని బయలుదేరిన ఈనాడు ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది తప్పుడు బోధ అనేకులను కలవర పెడుతుంది. ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు, సరైన సిద్ధాంతాలు కావు. సో అనేకమైన తప్పుడు బోధలు, మోసకరమైన మాటలు మన చుట్టూ మాట్లాడేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ తప్పుడు బోధలకు మనం ఎంత మాత్రం కూడా గురి కాకూడదు. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం, ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని అంటాడు. సో ఈనాడు ఎన్నో విధములుగా మాయోపాయాల చేత వంచనతో కూడిన బోధలు, మాటలు, తప్పు మార్గమునట్లా కుయుక్తితో ఉండే మాటలు ఎన్నో ఉండగా, ఉపదేశాలు ఎన్నో ఉండగా వాటికి అటు ఇటు కొట్టుకొని పోయే వారంగా మనం ఉండకూడదు. 5వ అధ్యాయం ఎఫెసీ 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఈనాడు వ్యర్థంగా మాట్లాడతారు కానీ అవి చక్కగా తీయగా ఉంటాయి, చాలా లాజికల్ గా ఉంటాయి. ఒకసారి ఒక తండ్రి, కొడుకు, బిడ్డ, ఒక కుమారుడు వాళ్ళంతా భోజనానికి సిద్ధంగా ఉన్నారు. టేబుల్ పైన సాసర్లో 2 గుడ్లు ఉన్నాయి. తల్లి అడుగుతుంది, కొడుకు అడుగుతున్నాడు తల్లిని, అమ్మ ఎన్ని గుడ్లు ఉన్నాయి సాసర్లు అంటే, 2 కనబడలేదురా నీకు, 2 ఉన్నాయి కదా అంటారు. సరిగ్గా చూడు అన్నాడు వాడు. 2 ఉన్నాయి నాయన అంటే, చూడు మమ్మీ నేను 3 రుజువు చేస్తున్నాడు. తల్లి ఆశ్చర్యపడ్డాడు, 2ను 3 ఎట్లా చేస్తాడని. అప్పుడు వాడు ఒక గుడ్డు ఒక చేతిలోకి, ఇంకా 2వ గుడ్డు 2వ చేతిలోకి తీసుకొని ఇలా అంటున్నాడు, మమ్మీ దిస్ ఇస్ నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 2, 1 + 2 = 3 అన్నాడు. అంతే మమ్మీ అనేసరికి మమ్మీకి పెద్ద చదువు రాదు, ఆమె చాలా ఆశ్చర్యపడేది. రామానుజన్ లాంటి మహా గణిత శాస్త్రవేత్త నా కడుపులో పుట్టాడు కదా అని సంతోషించింది. ప్రక్కన తండ్రి ఉన్నాడు. మగపిల్లల అంతా కూడా స్వారీ అంతా తల్లి పైన చేస్తారు, తండ్రి దగ్గర సాగదు. సో తండ్రి మౌనంగా ఉండి తర్వాత అన్నాడు, గ్రేట్, ఫ్యాంటాస్టిక్, సూపర్బ్, ఎక్సలెంట్, మ్యాగ్నిఫిసెంట్, అద్భుతం, అమోఘం నీ యొక్క గణిత శాస్త్ర పరిజ్ఞానం కుమారుడా అని మెచ్చుకుంటూ తల్లిని అన్నాడు, జాగ్రత్తగా వినండి. I will eat number 1, mommy will eat number 2, will eat number 2, and you can eat number 3 అన్నాడు. ఆ మాట వినేసరికి వాడు కళ్ళని తేలేసాడు, అయ్యో నాయన ఉన్నప్పుడు చేస్తే కదరా అని. చాలా మంది ఈ లోకంలో చక్కగా వాదించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. 2ని 3 చేస్తాం, 3 2 చేసి అనేవాళ్ళు. ఎంత చక్కగా వాదించినా ఎవరు 2ని 3 చేయలేరు, 3 2 చేయలేరు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. సో మనం తప్పుడు బోధల చేత, తప్పుడు సిద్ధాంతాల చేత, చక్కటి తీయటి మాటల చేత ఎంత మాత్రం మోసపరచబడకుండా చూసుకుందాం. ఇప్పుడు 5వ లక్షణం, కొలస్సీ 2:5వ వచనంలో మనం అక్కడ చూస్తాం. 2:5, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన. 5వ లక్షణం ఏంటంటే, సజీవ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా
యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆర్డర్లీ లైఫ్, డిసిప్లిన్ లైఫ్, క్రమబద్ధమైన జీవితము, క్రమశిక్షణతో కూడిన జీవితము కలిగి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవర్తనల గురించి పేతురు పత్రికలో చాలా విషయాలు ఉంటాయి. 4 విషయాలు ఉంటాయి. మీ పితృపారంపర వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టమంటాడు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయం 13వ వచనంలో 12-13లో మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటాడు. 15వ వచనంలో యుక్త ప్రవర్తన కలిగి అంటాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో పవిత్ర ప్రవర్తన అంటాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన. యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వచనాలలో నా పిల్లలు సత్యం నడుచుకుంటున్నారు, వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్య ప్రవర్తన, 5 ప్రవర్తనల గురించి ఇక్కడ చూసాం మనం. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నదేమో మీరు యోగ్యముగా అనే మాట అక్కడ చూస్తున్నాం కదా. మీ యోగ్యమైన ప్రవర్తనని ఇక్కడ కొలస్సీలో చూస్తున్నాం. ఇక కొలస్సీ యొక్క మరొకసారి పేతురులో మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన. యోహానేమో సత్య ప్రవర్తన అంటాడు. ఈ కొలస్సీ 1:5-6. 7వది ఏంటంటే సామెతలు 16:7లో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సైతం మిత్రులుగా మార్చును. ఎంత అద్భుతమైన మాట. నా జీవితాలలో దేవుడు ఎక్కడెక్కడ రుజువు చేశాడు. నన్ను శత్రువులుగా భావించి నా పైన పండ్లు కొరికిన వారిని దేవుడు అద్భుతంగా వారి జీవితాలను మార్చాడు. దేవునికి మహిమ. సో మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు అలా చేస్తాడు. 5వ లక్షణము యోగ్యమైన ప్రవర్తన, యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన, సత్య ప్రవర్తన. దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి జీవిస్తారు పరిశుద్ధ సంఘంలో, సజీవ సంఘంలో ఉండే విశ్వాసులు. 6వ మాట 5వ వచనంలోనే ఉంటుంది. మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని పౌలు అంటాడు. విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు సజీవ సంఘంలో ఉన్న బిడ్డలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని గాలులు తుఫానులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని రోగాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా వాటి వైపు చూడకుండా విశ్వాసం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ ముందుగా ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తుదము అని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. హెబ్రీ గ్రంథకర్త. ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఆ మాట లేదు, కానీ తెలుగు బైబిల్లో హెబ్రీ గ్రంథకర్త పౌలే అని ఉంది. ఎవరైనా అలా ఉందాం. మనం అనేక సార్లు ఏం చేస్తాం? సమస్యల వైపు చూస్తాం, పరిస్థితుల వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, హడలెత్తిపోతాం, భయపడిపోతాం, మునిగిపోతాం. పేతురు యేసుప్రభు వైపు చూసినంత వరకు నీళ్ళలో నడిచాడు, ప్రక్క గాలిని చూశాడు, భయపడ్డాడు, మునిగిపోయాడు. అలాగూ గొల్లియాతు ఎదురుగా నిలబడ్డాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి ఎవడైనా ఒకటి రండి, వాడు నన్ను చంపితే మేము చచ్చినట్టే, మేమంతా ఓడిపోయినట్టే, వాడు చేస్తే మీరంతా ఓడిపోయినట్టే. సవాలును ఎవరు స్వీకరించాలి? వాస్తవంగా సౌలు స్వీకరించాలి, కానీ సౌలు స్వీకరించలేదు, పారిపోయాడు, భయపడ్డాడు. జనరల్స్ అండ్ కల్నల్స్ అంతా, సైన్యాధ్యక్షులు, అధ్యక్షులు అందరూ పారిపోయారు, కొంతమంది మిగిలారు. 16 ఏళ్ల పిల్లవాడు అన్నలకు అన్నం ఇవ్వడానికి వచ్చాడు. అది పరిస్థితి చూశాడు. ఎందుకు మీరు ఇలా ఉన్నారంటే, చూడరా వాడు తాటి చెట్టు అంతే అన్నాడు, వాడు బెదిరిస్తున్నాడు, వాడిని చూస్తే అందరూ వణికిపోతున్నారంటే ఎవడు వాడిని చూశాడు? దావీదు ఒక్క క్షణం చూశాడు, వెంటనే తన దేవుని వైపు చూశాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడిని ఛాలెంజ్ చేశాడు. దావీదుకు మిగతా ఇశ్రాయేలుకు ఉన్న భేదం ఏంటంటే, మిగతా ఇశ్రాయేల్ గొల్లియాతునే చూస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా దే ఫోకస్డ్ ఆన్ గొలియాత్ హిమ్సెల్ఫ్. The more they saw, the taller he became. ఎంత ఎక్కువగా చూస్తుంటే అంత పొడుగుగా పెరిగిపోతున్నాడు, బలంగా కనబడుతున్నారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎప్పుడు సమస్యల వైపే చూస్తాం, కానీ సమస్యల పైన విజయాన్ని దయచేసే ప్రభు వైపు చూడడం. ప్రియులారా, ఈ అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుని శత్రుకు మషక పెద్దగా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. అగ్నిలో పడేస్తాను జాగ్రత్త, ఆ ప్రతిమ బ్రతుకుతారా లేకపోతే 7 అంతలు చేస్తానంటే వాళ్ళు నెబుకద్నెజరు మీద వాళ్ళ మనసు లేదు, అగ్నిగుండం మీద మనసు లేదు, కానీ అగ్నిగుండములో నుండి తప్పించి తమ దేవుని మీద వారి మనసు పెట్టారు. దే ఫోకస్డ్ ఆన్ ద లార్డ్ బట్ నాట్ ఆన్ ద ప్రాబ్లమ్స్. ఈ ఒక సజీవ సంఘంలోని విశ్వాసులంతా కూడా అనేక సమస్యల గుండా వెళుతున్నప్పుడు సమస్యల పైన కాదు దృష్టి ఉంచాల్సింది, పరిస్థితుల పైన, మనుషుల వైపు కాదు, కానీ
యేసు వైపు చూస్తూ ఆయన మీదనే లక్ష్యం వస్తూ వెళ్ళాలి. ఇది 6వ లక్షణం. చివరి లక్షణం చెప్తూ నేను ముగిస్తాను. చివరి మాట 7వ వచనం చూడండి. ఆయన యందు వేరుపారిన వారు ఇంటి వలె కట్టుబడచ్చు, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసం అందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ నేను అంత మొత్తం ఒక్కటే పార్ట్ తీసుకుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుట, ఇది 7వ లక్షణం. మొట్టమొదటి ప్రేమ యందు అతకబడి ఉంటారు. రెండవది దేవుని మరువైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటారు. మూడవది హృదయాలలో ఆదరణ కలిగి ఉంటారు. నాలుగవది తీయటి మాటల చేత చక్కటి మాటల చేత మోసపరచబడరు. ఐదవది యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఆరవది అన్ని పరిస్థితుల విశ్వాసం అందు స్థిరులుగా ఉంటారు. ఏడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరిస్తారు. అబౌండింగ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. NIVలో ఓవర్ఫ్లోయింగ్ విత్ థ్యాంక్ఫుల్నెస్ అని ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో పొంగి పొరులుతూ ఉండాలంటే మన హృదయాలు కృతజ్ఞతాస్తుతో అన్ని పరిస్థితుల్లో, ఆటుపోటుల్లో, సుఖ దుఃఖాలలో, నిందల్లో, అవమానాలలో, రోగాల్లో, ఇబ్బందుల్లో, కష్టాలలో, ఒంటరితనంలో, తృణీకారంలో కూడా థ్యాంక్ యూ జీసస్, లార్డ్ ఐ థ్యాంక్ యూ, లార్డ్ ఐ ప్రైజ్ యూ అని చెప్పగలగాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని యోబు చెప్పాడు. 10 మంది పిల్లలను ఆస్తి అంతటి కోల్పోయిన వేళలో కూడా he thanked and he praised God. ఎంత గొప్ప విషయం. అన్ని వేళలో థ్యాంక్స్ చెప్పడం చాలా కష్టమైన విషయం, కానీ ఆ విషయాల్లో మనం నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. 1977లో దేవుడు నాకు కూతురునిచ్చాడు. కొన్ని గంటల్లోనే తీసుకున్నాడు. చక్కగా, ఎంత ముద్దుగా, ఎంత చక్కగా, ఫేర్గా, బలంగా ఉన్న కూతురుని దేవుడు కొన్ని గంటల్లో తీసుకున్నాడు. మానవ రీతిగా తండ్రిగా బాధపడ్డాను, కానీ నా ప్రభుని నేను ప్రశ్నించలేదు. ద గివర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ బ్యాక్. ఇచ్చేవానికి తీసుకునే అధికారం ఉంటుందని చెప్పి, ప్రభా మీరు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు. పాపనిచ్చారు, తీసుకున్నారు, మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి అని చెప్పడానికి నా ప్రభు నాకు సహాయం చేశాడు. నా భార్య కూడా అలా సహాయం చేశాడు. 1982లో నా కుమారుడు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఫీమర్ అంటే తెలుసు కదా, కుడి తొడ ఎముకలో అది ఖాళీగా ఉండి మూలుగా అంతా కూడా ఏం లేకుండా ఉండి పడిపోతున్నాడు. బాగా పదే పదే పడిపోతుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి మరి అని అన్నారు. ఆ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ అన్నారు, కాలులో భేదం రావచ్చు, కాలు సైజులో డిఫరెన్స్ రావచ్చు, వేరే కాలుతో పోల్చినప్పుడు నడకలో భేదం రావచ్చు అన్నారు. కొంతమంది అది బోన్ క్యాన్సర్ అనుకున్నారు, కొంతమంది అది బోన్ టీబీ అనుకున్నారు. అయితే అది వీటన్నిటిలో కూడా ఎంత మాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా దేవుని స్తుతించడానికి నా ప్రభు నాకు నేర్పించాడు. అలాగే నేను కాలేజెస్లో పనిచేస్తుండగా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డప్పుడు, క్రైస్తవ సాక్షిగాను, స్ట్రిక్ట్ టీచర్గాను, లెక్చరర్గా, ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడదొడుకులు, అనేకమైన ఎదిరింపులు, బెదిరింపులు వచ్చాయి. వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రభు కృప చూపాడు. ఆ అవమానకరమైన మాటలు మాట్లాడారు, ఎంతో రకాల they mocked at me, and they laughed at me. వాటన్నిటిలో కూడా ప్రభువానికి స్తోత్రం, ఈ అవమానాలకై, ఈ నిందలకై తండ్రి మీకు స్తోత్రం, మీకు వందనాలని చెప్పడానికి నా ప్రభు నాకు సహాయం చేశాడు. నేను నా సంఘంలో సత్యం కొరకు నిలబడ్డప్పుడు సంఘ కాపురి నా మీద కక్ష కట్టి సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు చేసి నా మీద దుష్ప్రచారం చేశాడు. అయినా నేను ప్రభుని స్తుతించాను, ప్రభువా మీకు వందనాలని చెప్పడానికి నా ప్రభు నాకు సహాయం చేశాడు. నాకు 5 బ్లెస్సింగ్స్ ఉన్నాయి పిల్లారా, అది చెప్పి నేను ముగిస్తాను. 1 డయాబెటీస్, 2వది హైపర్ టెన్షన్, 3వది స్పాండిలైటిస్, 4వది ప్రాస్టేట్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్, ప్రాస్టేట్ గ్రంథి అనేది ఎన్లార్జ్ అవుతుంది 50 ఏళ్ళు దాటితే చాలా మంది పురుషులకు. 5వది ఆస్టియో ఆర్థరైటిస్. నా జీవితం అంతా కూడా నిలబడి నేను పనిచేశాను. టీచింగ్లో ఎక్కడ నేను కూర్చొని టీచ్ చేయలేదు, గంటలు నిలబడి టీచ్, అలా సంఘాలలో గంటలు నిలబడి బోధించాను. USI పరిచయలో గంటలు నిలబడి, ఆ నిలబడ్డ కారణాన నాకు మోకాలు నొప్పి నాకు కూడా స్టార్ట్ అయింది, సన్నగానే ఉన్నప్పటికీ. సో ఇవన్నీ 5 బలహీనతలు నేను అనను, 5 రోగాలని చెప్పడం లేదు, 5 ఆశీర్వాదాలు.
God has given me 5 blessings, and every day I thank God without fail for all those 5 blessings. ఆయన ఇచ్చిన 5 ఆశీర్వాదాలను బట్టి ప్రతిరోజు నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను, ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, వీటన్నిటిని బట్టి ప్రభుని ఎంత ఎక్కువగా స్తుతించడానికి నేర్చుకుందాం. దేవుడిచ్చిన అన్న వస్త్రాలను బట్టి, గాలిని బట్టి, నీరుని బట్టి, అన్నిటిని బట్టి ప్రభుకు థ్యాంక్ చెప్పడానికి నేర్చుకుందాం. అలాంటి గొప్ప కృప ప్రభు మనకు దయచేయను గాక. మరొక్కసారి, ఐఎమ్ ఏ టీచర్. నేను ఇంగ్లీష్ గత 45 ఏళ్ళ నుంచి అలా బైబిల్ నేను నేర్పిస్తున్నాను. కాబట్టి టీచర్ రికాపిచులేషన్ అంటారు. ఒకసారి చెప్పింది మరొకసారి అలా పునశ్చరణ చేసుకోవడం. 7 లక్షణాలు. మొట్టమొదటిగా ప్రేమ యందు అతకబడిన వారుగా ఐక్యతగా ఉంటారు, స్థిరపడతారు, ప్రేమలో స్థిరులుగా ఉంటారు. రెండవది, దేవుని మర్మైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటారు. మూడవది, హృదయాల్లో ఆదరణ కలిగి ఉంటారు. నాలుగవది, చక్కటి మాటల చేత మోసపరచబడరు. ఐదవది, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఆరవది, విశ్వాసమందు స్థిరులుగా ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభునందలి మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులను ఆయన చెప్పినట్టుగా స్థిరులుగా ఉంటారు. ఏడవదిగా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. థ్యాంకింగ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్, in every time, at every time, in all situations, in all circumstances. ఈ ఏడంతల అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్న ప్రియులందరికీ దయచేసి మనమున్న స్థలాల్లో మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఈ దివ్యమైన అనుభవంలోనికి రావడానికి ప్రభు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ ఏఎస్ ఐజక్ గారికి మరి ఒకసారి పార్ట్నర్షిప్ ఇండియా తరపున యేసుక్రీస్తు నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రస్తుతము దినాలలో సంఘాలలో ఎలాంటి మరి సంఘాలు ఎలాగున సజీవ సంఘాలుగా తీర్చిదిద్దబడాలో మనం తీసుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి 7 మంచి లక్షణాలను, 7 గుర్తులను మనకందరికి చక్కగా వివరించాడు. వాటన్నిటిలో మనం ఆ 7 లక్షణాలు పొందుకొని మనం కూడా సజీవ సంఘాలుగా మన జీవితాలను మార్చుకొని ఇంకా అనేక సంఘాలలో ఈ విషయాలు తెలియజెప్తూ మనం అందరము ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా దేవుడే మనకు సహాయం చేస్తూ మనల్ని అందరినీ కూడా నడిపించాలి. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవ దాసునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు బ్రదర్ ఓబుల్పతి అంకుల్ గారు ఉన్నారు. వారు క్లోజింగ్ వర్డ్స్ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ముగింపు మాటలు, కృతజ్ఞతలు మనకు తెలియజేస్తారు. ప్లీజ్ వెల్కమ్ ఓబుల్పతి అంకుల్ గారు. థ్యాంక్ యూ రాజా. అంకుల్ వాయిస్ వస్తలేదు. ఓబుల్పతి అంకుల్ అన్మ్యూట్ చేసుకున్నాడు కానీ మరి వస్తలేదే. ప్రతి వాయిస్ రావట్లేదు. ఓబుల్పతి బ్రదర్. మ్యూట్ లో ఉన్నాడు తమ్ముడు, చూడు. అవును, మ్యూట్ లో ఉన్నారండి బ్రదర్. ఓబుల్పతి బ్రదర్ మ్యూట్ లో ఉన్నారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. ఓకే ఓకే. ఆశీర్వాదం గారు ఉన్నారా అన్నా? ఎవరు? డి ఆశీర్వాదం గారు ఉన్నారు. ఉండాలా? ప్రార్థన చేయండి వాక్యం కోసం.
ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి దినాల్లో సంఘంగా మేము ఎలా ఉండాలో, సంఘానికి మేము ఏమి ఇవ్వాలో ప్రభువా, మేము అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమిటో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మా వ్యక్తిగత జీవితాల్లోనూ సంఘంలోనూ ఆదరణ అవసరత ఉన్నటువంటి వారిని మేము గమనించి ప్రభువా, ఆదరణకు సాధనాలుగా ఉండినట్లు మీ కనికరము మా మీదకి రానిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ప్రేమలో, ఆదరణలో ప్రభువా, సంఘాన్ని పరిస్థితులను అబ్జర్వ్ చేసుకుంటూ ప్రభువా, రాంగ్ టీచింగ్స్ కి దూరంగా సంఘాలను కాపాడుకునే విషయంలో మెళకువ జాగ్రత్త దయచేయవలసిందని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, ఈ దినాలకు సంబంధించిన అవసరమైనటువంటి అబ్జర్వేషన్ తో కూడిన సంగతులు మా వినికిడిలోకి తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. ప్రభువా, ఆదరణ లేక కొట్టబడుచున్న అనేక మందికి మేము ఒక సాధనంగా ఉండేటట్లు మమ్మలను మలుచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచినప్పుడే జీవిత సమస్యలకు ఒక పరిష్కారంగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచారు. ప్రభువా, దాన్ని మేమెన్నడూ మర్చిపోకుండా, పరిస్థితుల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ ఇతరులు కూడా అలాగా చూసేటట్టు చేయగలిగిన, అలాగా అభ్యసింప చేయగలిగిన సామర్థ్యం మీ కృపలో మాకందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, సంఘానికి, సంఘ నాయకులకు నేటి దినాన అవసరమైనటువంటి మెళకువలు మీరు ఇంకను దయచేయవలసిందని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, కనికరించండి, కనికరించండి. ప్రభువా, మరి ఇంత గొప్ప సాక్షి సమూహము అన్న మాటను బట్టి మీకు వందనాలు. మా ముందు మా ప్రభువా, మాకంటే ముందు అయ్యా విశ్వాసం కొరకై, పవిత్రత కొరకై, నీతి కొరకై, మంచి సాక్ష్యము కొరకై తమ జీవితాలను పణంగా పెట్టిన అనేక మంది మా పితరులను మేము జ్ఞాపకం చేసుకొని ఆ సాక్షి సమూహపు నీడలో మీ వాక్యపు వెలుగులో ముందుకు సాగడానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఐజక్ గారు 5 సమస్యలు తన శరీరంలో ఉన్నప్పటికీ ప్రభువా, వాటన్నిటిని అధిగమించి మీ కొరకు బ్రతకడానికి ఆయుష్కాలం పెంచబడి ఆరోగ్యంగా ఉంచబడి ప్రభువా, మీ కొరకై సేవ చేసే కృప నీ దాసునికి మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ మట్టి శరీరములో మేము సమస్యల గుండా వెళ్ళవలసిందే, వాటిని దాటి మేము వెళ్ళలేం ప్రభువా, వాటి గుండా వెళ్ళవలసిందే. అవి అలా ఉండగానే మీ నామాన్ని మహింపరచడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఇటీవల కాలంలో మా ప్రియులు కృష్ణయ్య గారు ప్రభువా, అస్వస్థతకు గురైనప్పుడు మీరు కనికరించి అద్భుతంగా మీరు కాపాడి నీ సాక్షిగా నిలబెట్టినందుకై వందనాలు. వారికి మీరు ఇచ్చిన ఈ దర్శనము ప్రభువా, ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది పరిస్థితులను అధిగమించి కొనసాగునట్లు మీ కృప దయచేయండి. అక్కను అన్నను మీకు అప్పగిస్తూ వర్తమానాన్ని బట్టి స్తుతిస్తూ నాలో మాలో ఈ మాటలు ఫలించుటకు సహాయం చేయమని, ఇంకా వాటిని మరింత పరిశీలనగా మేము ధ్యానించుటకు కూడా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ ఆశీర్వాదం. సో యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా యేసు అన్న గారికి చక్కగా మరి 7 లక్షణాలు లివింగ్ చర్చ్ గురించి చక్కగా చెప్పారు, విశదీకరించారు. అందుబట్టి వందనాలు. ముఖ్యంగా అన్నతో నేను మరి 91 నుంచి 99 వరకు నేను కూడా జడ్చర్లో వర్క్ చేశాను. తర్వాత 2009 నుంచి 2012 వరకు గద్వాల్లో. సో దగ్గర 12 సంవత్సరాలు మరి మహబూబ్నగర్ జిల్లాలో దేవుని సేవ అన్నతో కూడా కలిసి చేసే కృప ఇచ్చాడు. కాబట్టి మీరు వాక్యం విన్నారు. అన్న ఎంతో మరి ధారాళంగా దేవుని కోసము అనేక ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నాడు. నాకు తెలుసు. నేను జడ్చర్లో వర్క్ చేసేటప్పుడు అన్న వనపర్తిలో మరి స్టూడెంట్స్ అన్న కోసం కాలేజీలో వ్యతిరేకంగా తిరిగినప్పుడు కూడా ఎంతో ధైర్యంగా, కాబట్టి అలాంటి సజీవ సాక్ష్యాలుగా మన ముందున్నారు. కాబట్టి ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నాం. అందుబట్టి వందనాలు. అదేవిధంగా ఈ దినం మరి చైర్ చేసిన రాజుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదే ఓపెనింగ్ ప్రేయర్ చేసిన జయ మణికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చక్కని పాట పాడిన పాస్టర్ జాషువా హల్లెలూయా గారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. షేరింగ్ చక్కగా చేసుకున్నాడు విలియం కేరీ. నిజంగా తన జీవితంలో మరి గొప్ప మేలు, తర్వాత దేవుని కోసం తన డిజైర్, పార్ట్నర్షిప్ ఇండియా కోసం తన తీసుకున్న తీర్మానం బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను.
మెసేజ్ కోసం ప్రార్థన చేసిన డాక్టర్ మెర్సీ బాల గారి కోసం, మరి చక్కని ఇంట్రడక్షన్ చేసిన టిఎల్పి గోమాస్ గారికి, ముఖ్యంగా మరి చక్కని వాక్యం అందించినటువంటి ఏసస్ అన్నకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, కుటుంబానికి కూడా. తర్వాత ప్రార్థన చేసినటువంటి ఆశీర్వాదానికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. క్లోజింగ్ ప్రేయర్ చేయబోతున్నటువంటి మరి పాస్టర్ ఆస్కార్ గారికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంకా మనం కొద్ది నిమిషాలు ముగించుకుంటాం. అయితే ఈ సమయంలో ఇప్పుడు జరుగుతున్న పరిచర్య క్లాసెస్, తర్వాత జరగబోయే క్లాసెస్ గురించి గోమస్ గారు ఒక 5 minutes షేర్ చేసుకుంటారు. తర్వాత కృష్ణ హెల్త్ గురించి, తర్వాత మన అడ్మినిస్ట్రేటర్ ప్రసన్న హెల్త్ గురించి సిస్టర్ లోయిస్ గారు షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్ ఆస్కార్ గారికి అప్పగిద్దాం. సో ఓవర్ టు గోమస్ గారు అండ్ లోయిస్ కృష్ణయ్య. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రియమైనటువంటి పార్ట్నర్షిప్ ఇండియా పరిచయలో ఇంతవరకు ప్రేయర్ వారియర్స్ గా ఉంటూ ఇంటర్ చర్చ్ ప్రేయర్స్ లో అనేక ప్రదేశాల్లో పార్ట్నర్షిప్ ఇండియా పరిచయం ద్వారా జరుగుతున్నటువంటి ప్రేయర్ పార్ట్నర్స్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సిటిహెచ్ కోర్సు ఇంచుమించు ఈ మాసము ఎండింగ్ అయిపోతుంది. వచ్చే నెల చివరి తేదీలలో గ్రాడ్యుయేషన్ కూడా పెట్టాలని భావిస్తా ఉన్నాం. ఎక్కడ, ఏ విధంగా, ఏ సమయంలో, ఎన్ని రోజులు అనేది ప్లాన్ చేసి ప్రార్థన చేసి మీకు అందించబడుతుంది. ఈ సిటిహెచ్ ముగించుకున్న వారందరూ కూడా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, ఎన్ని గంటల్లో ఉంటుందని మీకు వివరంగా చెప్తాము. తర్వాత మార్చి 2021లో సిహెచ్ కోర్స్ ని మరలా తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఒకటి జూమ్ మీటింగ్ ద్వారా కంటిన్యూ చేయటం, మీ యొక్క కోఆపరేషన్ ద్వారా మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్లేస్ లో ఈ సిహెచ్ కోర్సులో జాయిన్ అవ్వాలని ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారందరినీ కూడా మీరు మొబిలైజ్ చేసి మీరు మాకు తెలియపరిస్తే మీ స్థలాలకు వచ్చి మేము ఫిజికల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము చాలా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మార్చి నుంచి తిరిగి ఈ క్లాసెస్ కొనసాగుతాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాం. దాని వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాము. అలాగే కృష్ణ గారి కొరకు, ప్రసన్న గారి కొరకు మీరు ప్రార్థన చేయండి. గ్రాడ్యుయేషన్ కొరకు ప్రార్థన చేయండి. వచ్చే నూతన సంవత్సర బ్యాచ్ కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మిగిలిన విషయాలు లోయిస్ గారు. థ్యాంక్ యూ గోమస్ గారు. నెక్స్ట్ ఓవర్ టు లోయిస్. ప్రభు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వేళ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు పేరట మరి ఒకసారి వందనాలు. అయితే ఇది ఫస్ట్ టైం బ్రదర్ ఐజాక్ గారు మనతో దేవుని వాక్యం షేర్ చేయటం ఇది మొదటిసారి గనుక బ్రదర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా అనేక సార్లు ఆయన మనకి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మీరు విన్నట్టుగా బ్రదర్ ఎప్పుడు కూడా మరి పరిచర్యలో, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత పరిచర్యలో ఎప్పుడు కూడా చాలా మరి విరివిగా వాడబడుతూ మరి టైం తీరిక లేకుండా ఉంటారు కనుక భవిష్యత్తులో మనకి ఇంకా ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీని అనేక పాస్టర్స్ ని, వారి కుటుంబాలని బలపరచడానికి దేవుడు వాడుకోవాలని మనం పడదాం. సో బ్రదర్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు జస్ట్ నేను ప్రసన్న గురించి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ప్రసన్నకి మొన్న బుధవారం అడ్మిట్ అయ్యాడు. లక్షవారం ఆపరేషన్ చేశారు అపెండిసైటిస్ కి. అయితే తనకి కొంచెం ఆపరేషన్ కి వాళ్ళు ఇచ్చిన ప్రిపరేషన్ చాలా 30 hours గ్యాప్ ఉన్న గురించి ఆపరేషన్ అయిన తర్వాత కడుపులో కొంచెం బాగా గ్యాస్ వచ్చి ఇంతవరకు కూడా ఏం ఫుడ్ పెట్టలేదు. నిన్న అంతా కూడా ఐవీలోనే ఉన్నాడు. ఈవేళ ఉదయం వాటర్ ఇచ్చారు. సో కొంచెం మధ్యాహ్నం వరకు భోజనం పెడతారని ఆశపడుతున్నాం. ఓకే, కానీ ఈ ఆహారం లేనందువలన కొంచెం వీక్ గా ఫీల్ అయ్యి తను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు కనుక కొంచెం కంగారు పడ్డాడు. అయితే ఇప్పుడు ఈ దినం కొంచెం వాటర్ ఇచ్చారు, మధ్యాహ్నం భోజనం పెడతారని ఆశపడుతున్నాం.
సో తనని దేవుడు కంప్లీట్గా మరి స్వస్థపరిచి తన సేవలో ఇంకా ఘనంగా వాడుకునేటట్లు ప్రసన్న గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబం గురించి కూడా. అదేవిధంగా కృష్ణయ్య అంకుల్ గారి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈవేళ ఇంకా కొన్ని టెస్టులు చేయమన్నారు, ఎందుకంటే మాకు ఒక బిలీవర్ చాలా గొప్ప దైవజనుడు ఆయన, డాక్టర్ గారు మెడిసిన్స్ ఏమీ మొదలు పెట్టక ముందు ఎందుకు ఆ రోజు ఫెయింట్ అయ్యారు, ఎందుకు బ్లడ్ లేదు, చాలా తక్కువ బ్లడ్ ఉంది, దీని విషయాలు మనం ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడదాం అని ఈవేళ ఇంకా కొన్ని టెస్టులకి వెళ్ళవలసి వచ్చింది. కనుక మరి దేవుడు టెస్టులు ఎలాగున్నా ఏమైనా కూడా దేవుడు తన అద్భుతమైన శక్తితో మరి స్వస్థత అనుగ్రహించేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. సో దేవుడు ఎంతవరకు మనందరినీ కూడా మరి ఆయన కృపలో భద్రపరిచినందుకు దేవునికి సమస్తమైన ఘనత మహిమ కలుగును గాక. మనం అందరము కూడా ఏ ఊర్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం అందరం ఆయనతో జత పని వారమని మరి ఆయన రక్షణ కార్యంలో మనం అందరం పాలి భాగస్తులు మరి జ్ఞాపకం చేసుకుని మన జీవితాలన్నీ కూడా ప్రభువుకు మనల్ని మనం డెడికేట్ చేసుకుందాం. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వందనాలు. అదేవిధంగా క్రొత్తగా ఆశీర్వాదం గారని మీరు చూశారు, ప్రార్థన చేశారు. మరి ఆయన కూడా అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటారు, ఆయన దేవుని సేవకులు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మా అంకుల్ కూడా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆయన కూడా ఈ యొక్క పార్ట్నర్షిప్ సేవ కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఆయన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. మా అంకుల్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కొక్కరికి కూడా పార్ట్నర్షిప్ ఇండియా బోర్డు మెంబర్స్కి, స్టాఫ్కి, మరి అందరికీ కూడా మరి ఎంతో ప్రేమతో ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఈ ప్రార్థన పరిచర్యలో పాల్గొంటున్న అనేకులకు మరి సపోర్ట్ చేస్తున్న అనేకులకు కూడా నేను ఎంతో దేవుని పేట కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓవర్ టు రాజా. థ్యాంక్ యూ ఆంటీ. అలాగే గోమస్ అన్నకు కూడా చక్కటి వందనాలు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన అందు ఆశీర్వాదము ఇచ్చేటువంటి దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు, ఆస్కార్ చెట్టి గారు. ప్లీజ్ వెల్కమ్ అంకుల్. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేట మనవి చేస్తున్నాను. ఆచార్య అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకో ఆచార్య. వరప్రసాద్ అన్మ్యూట్ చేస్తావా? అవుదక్క, అది ఆయన చేసుకోవాలి, మన చేతుల్లో ఉండదు. ఆయన చేయాలి. అస్కార్ బ్రదర్, అస్కార్ అన్న మీరు చేసుకోలేదు. ఆచార్య అక్కడ లెఫ్ట్ లో మాటలు వినపడట్లేదు. మీరు ఆ ఫోన్ మీద ఆ మైక్ బొమ్మ మీద టచ్ చేయండి. కొంచెం మైక్ మీద టచ్ చేయండి ఒకసారి మీరు. అంకుల్ మైక్ ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చేయనా లేదు, ఆయన ఫోన్ లోనే ఫోన్ అక్కడ ఎవరు అక్క ఎవరు లేరా హెల్ప్ చేయడానికి? లేరు. హోస్ట్ అన్మ్యూట్ చేయొచ్చు. హోస్ట్ అన్మ్యూట్ చేయొచ్చా? మరి చేయండి. అవునా, కుదరదు. లేదు, ఇక్కడ హోస్ట్ కూడా లేదు ఛాన్స్. ఆయనే చేసుకోవాలి. ఓకే ఓకే వినపడుతుంది సార్. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నందుకు మనం ఎంతో ధన్యులు. జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ
అలాగే టేక్ పార్ట్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ రోజు ఇంకొక ప్రోగ్రాం ఉన్నప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేసి ఈ రోజంతా కూడా ఈ టైం అంతా కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొంటకు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రవందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపగల మా తండ్రి, ప్రేమ కనికరం గల మా దేవ, నీకే స్తుతి స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత తిరిగి పార్ట్నర్షిప్ ఇండియా జూమ్ మీటింగ్ లో నేను పార్టేక్ చేసినందుకు మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ విషయంలో ప్రతిసారి ప్రతి టైంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈరోజు వారితో కలిసి సహవాసం చేయటకు జూమ్లో ఇచ్చిన కృపణ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో అనేక మంది ప్రభా మరి పాల్పొందారు, పార్టిసిపేట్ చేశారు. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది నడిపించిన బ్రదర్ రాజాని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అలాగే ఓబుల్ పత్రిక గారిని బట్టి మీకు వందనాలు. విలియం కేరీ గారు షేర్ చేశారు ప్రభా. అయ్యా, ఆయన విజన్ మీరు బయలుపరచండి, ఆయన విజన్ ఫుల్ఫిల్ చేయండి ప్రభా, మీకు వందనాలు. ఆయన కుటుంబాన్ని, విలియం కేరీ కుటుంబాన్ని మీ హస్తంలో పెడుతున్నాం. ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రియమైన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రియమైన తండ్రి బ్రదర్ ఐజాక్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజింగ్ ఇన్స్పిరేషనల్ మెసేజ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇగో సంఘంలో ఉండవలసినటువంటి లక్షణాలు, మార్క్స్, వాటిని బట్టి మీకు వందనాలు ప్రభా, మీ స్తోత్రం. దేవా, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. కేవలం విని సంతోషించి స్తుతితం కాకుండా మా జీవితాల్లో ప్రభా అది అమలుపరచుటకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, కల్వరి ప్రేమ విషయంలో మేము స్థిరంగా ఉంటకు మీరు సహాయపడండి ప్రభా. అతుకిబడి ఏక మనసుగా ఉంటకు సహాయపడండి. సంఘాల ఒకరినొకరు ఏక హృదయంతో ప్రేమించి నిన్ను మహింపరచుటకు సహాయపడండి. ఈ కల్వరి ప్రేమ కూడా ప్రభా, నిన్ను ఎరగినటువంటి వారికి కూడా మేము చెప్పే భారము మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే క్రీస్తు మర్మం గురించి ఆయన బయలుపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తాం. అవును ప్రభా, యేసు క్రీస్తు మర్మము ప్రభా, ఇది మిస్టరీ ప్రభా. ఒక దేవాతి దేవుడిగా మానవుగా జన్మించి మా రక్షణ కొరకు, మన రక్షణ కొరకు అని శిలువలో మరించాడు. ఇది గొప్ప మర్మం ప్రభా. దీన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియమిత్తండి, నిత్య ఆదరణ కొరకు, యోగ్యమైన ప్రవర్తన కొరకు, మంచి ప్రవర్తన కొరకు అయ్యా, మరి వ్యర్థమైన ప్రవర్తన పెట్టి మేము స్వచ్ఛ ప్రవర్తనలో మా జీవితాలు మేము గడుపుకుని భూమి మీద మీకు రిప్రజెంటేటివ్ గా మహిమ రప్పించకు ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, విశ్వాసంలో మీరు స్థిరపడ్డకు, నేను స్థిరపడ్డకు మీరు సహాయపడండి. తండ్రివైన దేవా, ఈ రోజుల్లో అనేకమైన దుర్బాధలు చక్కని మాటలతో మమ్మల్ని మోసం చేతకి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, మేము నమ్మిన విశ్వాసంలో స్థిరముటకు నీ కృప మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థిర విశ్వాసము కేవలము యేసుక్రీస్తు వైపు చూచుటనే ముందుకు సాగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ప్రభా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞులై ఉంటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి అయ్యా, ఎంతో మందికి లేనిది నాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా జీవితంలో ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ మిమ్మల్ని స్తుతిస్తాం. మా జీవితంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ మిమ్మల్ని స్తుతిస్తాం, మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాం. మీకు కృతజ్ఞత జీవించకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమయంలో నీ సేవకులు, మా సహోదరుడు ఐజక్ గారు యొక్క జీవితంలో ఆయన ఇచ్చిన సొంత అనుభవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా, ఆయన యొక్క విశ్వాసమును తూనికలాడకుండా స్థిరంగా నిలబడి మిమ్మల్ని స్తుతించినట్టుగా ఆయన అనుభవాలు చెప్పినందుకు మీకు వందనాలు. ఐజక్ గారిని మీరు బలపరచండి. మీరు వాడుకుంటున్న విధానం బట్టి విని మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రభా. ఒక సెక్యులర్ గా ప్రిన్సిపాల్ గా ఉన్నప్పటికీ ప్రభా, నీ సేవలు అంత భారం కలిగి ఉన్నందుకు, అది మాకు ఛాలెంజ్ గా ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కుటుంబాన్ని, భార్య, మరి ఇంకా పరిస్థితి ఎవరెవరు ఏముంటో నాకు తెలియదు, కానీ వాటి అందరినీ కృపలో బలపరచండి. మనల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు స్వామి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రియమైన తండ్రి కృష్ణ గారి విషయంలో మీకు వందనాలు. అయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి సేవ ఇడిచిపెట్టకుండా
అయ్యా కొనసాగుతున్నారు. ఈ రోజుల్లో కొంత క్లిష్ట పరిస్థితి, బలహీన పరిస్థితి కలిగింది ప్రభ. అయ్యా మీ మీద భారం వేసి ప్రార్థన చేస్తున్నాం, ఆయన బలపరచండి ప్రభ. ఇదిగో మరి ఈ రోజు కొన్ని టెస్టులకు వెళ్ళారు, ఆ టెస్టుల్లో కూడా మంచి రిపోర్ట్ రాగలటకు నీ సహాయం అనుగ్రహించండి. రిపోర్ట్లు తెలుసుకుని డాక్టర్ గారు కూడా మరి డయాగ్నోస్ చేసి దానికి సరైన మందులు ఇవ్వగలటకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ మందులను కూడా మీరు ఆశీర్వదించండి. అయినప్పటికీ మీ కృప ఆయన ఎళ్ళ తక్కువ చేయకుండా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన భార్య లోయస్ను కూడా బయలుపరచండి, ధైర్యపరచండి. బిడ్డల్ని కూడా ధైర్యపరచండి ప్రభ. అయ్యా ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది ప్రార్థనలు వ్యర్థం కాకుండా మీరు జవాబు ఇస్తారని, తిరిగి ఆయన బలపరిచి సేవలో ఇంకా బలంగా వాడుకుంటారని విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే పార్ట్నర్షిప్ మరి అడ్మినిస్ట్రేటర్ ఉన్న ప్రసన్న విషయంలో కూడా ప్రార్థన చేశాం ప్రభ. అయ్యా మా ప్రార్థన ఆలకించారు, ఆపరేషన్ జయప్రదంగా జరిగినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభ. కానీ ఇందుని బట్టి కొన్ని బలహీనతగా ఉంటుంది, బలపరచండి ప్రభ. ప్రసన్నాన్ని కూడా ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా పార్ట్నర్షిప్ ఇండియా మరి చైన్ ప్రేయర్ కొనసాగుతున్నందుకు మీకు వందనాలు ప్రభ. మా ప్రేయర్లో ఎంతమంది వారియర్స్ ఉన్నారు, వారందరినీ, వారి కుటుంబాలను, వారి సేవలను కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా నాకు అయితే వివరంగా పేర్లు తెలియదు, కానీ అదిగో చైన్ ప్రేయర్లో కోఆర్డినేటర్స్ గా చేస్తున్న వారు అందరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నా సమయంలో జేసీ భాస్కర్ని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను బలపరచండి, నన్ను కూడా మీ సేవలో వాడుకోమని మీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఓబుల్పతి గారు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క టీమ్, ఈ యొక్క జూమ్ మీటింగ్ ని కోఆర్డినేట్ చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కూడా సంపూర్ణ ఆరోగ్యం, తన భార్య బిడ్డలను కూడా కృపలో జ్ఞాపకం చేసుకోమని మీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ నేను ఎవరైనా మరిచుంటే ప్రభ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని, మీ రాకడ కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా, యోగ్యంగా మేము సిద్ధపడటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు ప్రభు కృపయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, భద్రత, దీవెన, ఆశీర్వాదము కూడిన పార్ట్నర్షిప్ ఇండియా జూమ్ మీటింగ్ లో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగే పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి, కృష్ణ గారికి, అలాగే ప్రసన్నకి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. అందరికీ ప్రభు నామములో వందాలండి. నా గురించి ప్రార్థన చేయండి. ఐఎమ్ నౌ 70+ కాబట్టి ఇంకా ఒక చర్చికి నేను పాస్టర్గా సేవ చేస్తున్నాను. ఆ చర్చిలో దగ్గర 200 పైనే ఉంటారు. ఆ గ్యాదరింగ్ విశ్వాసులు 150 వరకు ఉంటారు. దయచేసి నా గురించి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఎక్కడ ఉంటారు బ్రదర్ మీరు? నేను తాడేపల్లి కూడా ఉంటానండి. పోతే దీనికి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది, చిన్న ఎల్లమెల్లి అనే విలేజ్. ఆ విలేజ్ లో చేస్తున్నాను. దగ్గర బిలీవర్స్ 120-150 వరకు ఉంటారు. గ్యాదరింగ్ 200 వరకు ఉంటుంది. అజయ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 70+. మా మేనమామే, మా అమ్మ తమ్ముడు. ఓ రియల్ మేనమామ గారా? మీరు చాలాసార్లు చూసారు ఆయన్ని, ఆయన కూడా మిమ్మల్ని చూసారు. గద్వాల, హైదరాబాద్, ఓబుల్పతోళ్ళు ఉంటారు ఆయన, ఉంటారు కదా. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం అండి ఆస్కర్ గారు మిమ్మల్ని చూడడం. ఓకే సార్, నాకు ఈ సెల్ టెక్నాలజీ అంత రాదండి సార్, అందుకు నేను ఇబ్బంది పడతాను. ఇంట్లో ఎవరు లేరా తోడుగా? గ్రేట్, ఇలా ఫాలో అవడం మీరే గొప్పతనం. ఇంకా చాలా మంది ఫాలో గారు. థ్యాంక్ యూ అందరికి. అలోన్ విత్ క్రైస్ట్. కలవచ్చు.
నీకు What a joy to see you. ఓపులపతిని అడుగుతున్నానమ్మా ప్రతిసారి. అవునులేనా. అంటే మీరు బిజీగా ఉంటారని అవునవును. పతిని అడిగి కమ్యూనికేట్ చేస్తున్నాను, పతితోటి ఓకే చేస్తున్నాను. పర్లేదు, దేవుడు ఐజక్ అన్న, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. ఆశీర్వాదం. ఆశీర్వాదం గారు, ప్రైజ్ లార్డ్. వెరీ హ్యాపీ టు హియర్ యూ. ప్రసాద్ గారు, ఓకే, చాలా సంతోషం. ఆశీర్వాదం గారు ఐజక్ గారు, చూడడం. ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord. వందాలండి. అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఐజాక్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord మా సిస్టర్. Praise the Lord. చాలా చక్కగా మీరు మెసేజ్ చెప్పారు. థ్యాంక్ యూ. అన్ని నోట్ చేసుకున్నామండి. మీరు ఏదైనా మిస్ చేసుకుంటే నా ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు యూ కెన్ టాక్ టు మీ. చెప్పండి, నెంబర్ చెప్పండి. 90 90 944 9440 944 ఓకే 456 131. ఓకే థ్యాంక్ యూ. So you can keep in touch with me if you have missed any point. థ్యాంక్ యూ అండి. ఎక్కడ ఉంటారు సిస్టర్ మీరు? వైజాగ్ అండి. డాక్టర్ మెర్సీ బాలా, డాక్టర్ బాలా మా హస్బెండ్. బ్రదర్ గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం గారు అంత బాగున్నారు? మాస్టర్ గారు అనంతపురం ఉంటారన్న డాక్టర్ గా. అనంతపురం. కానీ మేము త్వరగా వైజాగ్ రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ డిజిగ్నేటెడ్ 3.5 years అయిపోయింది అనంతపురంలో. వైజాగ్ రావాలని అందరం ప్రార్థన చేస్తున్నాం. మనం కొంచెం డిలే. I have a special love for Anantapur. I did my MA in Anantapur. I see. డాక్టర్ మెర్సిపాల్ గారు, డాక్టర్ మెర్సిపాల్ గారు MA లో అనంతపూర్ లో 72, 74 MA చేశానమ్మా. ఓకేనండి, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. Good to see you both. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. How are you, Gomas? Brother Billy గారు మీరు ఉంటారు? Gomas. Brother Billy. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, ఆశీర్వాదం గారు. బాగున్నారా? బాగున్నాను సార్. ఆశీర్వాదం గారు అక్కడే ఉన్నారా? మీ స్థలంలోనే ఉన్నారా? అవును. ఓబులపతి గారు. బ్రదర్ ఆశీర్వాదం. అవునన్నా, అవును అక్కడే ఉన్నారు కదా? ఒంగోలు దగ్గర వైజీ పండుగ. అవును అక్కడ. సరే, మీరంతా బాగున్నారు కదా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరూ గుడ్. పాప అదే రాజస్థాన్ లో జోధ్పూర్ లో ఉంది. పాప ఫ్యామిలీగా అక్కడ ఉన్నారు. ఓకే, చాలా సంతోషం. బ్రదర్ బిల్లీ గారు మీరు ఎక్కడ ఉంటారు? బిల్లీ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎక్కడ ఉంటారు మీరు? నర్సాపురం అండి, నర్సాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా. ఎక్కడ వెళ్ళారు మీరు? కనబడడం లేదు. ఓకే. నర్సాపూర్ అండి. నర్సాపురం. వెస్ట్ గోదావరి. నర్సాపూర్ ఈస్ట్, అది వస్తే కదా. ఓకే, చాలా సంతోషం చూడండి. ఓకే. వరప్రసాద్ గారు మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? తుని అండి. తుని. బ్రదర్ యోహాన్ గారు ఉంటారు? అవునండి, యోహాన్ గారితో కలిసే ఉంటాం. సో హీస్ వెరీ డియర్ టు us. జ్యోతి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారన్నా? అక్క బాగున్నారా? అందరం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు తల్లి? బాగున్నాం అన్న, దేవుడి దయ వల్ల. గోమాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇంట్రడక్షన్. వెల్కమ్. చాలా సార్లు మిమ్మల్ని పరిచయం చేయాల్సి వస్తుంది. చాలా ఇంకొక పరిచయం సరిపోతుంది కదా. చక్కటి వర్తమానం ఇచ్చారు. ప్రభువుకు మహిమ. ఆల్ గ్లోరీ టు గాడ్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సిస్టర్ లాయిస్ గారు వచ్చారు. బ్రదర్ ఎక్కడ వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళారండి. అంటే ఏ హాస్పిటల్? ఇక్కడ గ్యాస్ట్రో సంథింగ్. ఎంట్రైటిస్ దా? ఎక్కడ అంటే అది రెండు ఉన్నాయి కదా అవి. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలా? ఎస్. ఓకే ఓకే ఓకే. బాబు రాజా నీవు ఎక్కడ ఉంటావు? బెలూమ్ కేవ్స్ అంకుల్. మ్యూట్ లో ఉన్నారు అంకుల్ మీరు. ఓకే అందరిని అన్మ్యూట్ చేస్తారు. ఓకే చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటావు రాజా? బెలూమ్ కేవ్స్ బ్రదర్, తాడిపత్రి దగ్గర. మళ్ళీ ఓపెన్, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓపెన్ చేసుకోండి. ఓకే, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి. చేస్తున్నాను నేను. ఓకే, ఆస్కార్ అంకుల్ కూడా చేసుకోవాలి. బాగా టచ్ చేసినట్టు. ఓకే. మళ్ళీ మ్యూట్ చేసేసారు అక్క అందరిని. ఓకే ఓకే, టచ్ చేయకండి. మీరు ఓపెన్ అవ్వండి. మీరు ఓపెన్ అవ్వండి అక్క. ఓబులపతి గారు ఉన్నాడా? సరిపోదు. బాబు టచ్ చేస్తున్నట్టున్నాడు. మనముడు ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. జూనియర్ సజీవ్. Not only that, నానమ్మ you don't know, let me operate అంటాడు వాడు. అదే అనుకుంటున్నాడు. జూనియర్ సజీవ్ అంటక్క. అవునవును, లంకులు అంటున్నాడు. గవర్నమెంట్ అంకుల్. అవునవును, జూనియర్ సజీవ్ ఉంటాడు. See that uncle, Thomas uncle. Come to Vizag, Junior Sajeev. ఓబులపతి లాగౌట్ అయ్యాడంటే వెళ్ళిపోతానని చెప్పారు. చెప్పారా? మనం హడావుడిలో తినలేదు. సరే చెప్పాడు. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి ప్రభు నామమున వందనాలు. కూర్చున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది అందరికీ వందనాలు. చాలా మంది జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, అలాగే సంతోషి గారు, పార్వతి గారు వందనాలు తెలియజేస్తారు. ఓకే, యు టేక్ లీవ్. లాయిస్ గారు ఆశించినట్టుగా ఒకవేళ దేవుడు అవకాశాలు ఇస్తే సంతోషంగా మీతో ఉండడానికి ఇష్టపడతాను. I will be delighted to be with you. God gives opportunities. Yes, brother. Thank you for your wishes and thank you for your invitation. Yes, brother. It was my privilege. Okay, నేను సెలవు తీసుకుంటాను మరి. Yes, brother. Thank you. Okay, I take leave of you. Yes. Thomas. Oh dear. Hey. మాట్లాడు. Yes. పార్వతి, సంతోషి, లక్ష్మి గారు ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఒకటి కావాలంటే 20 ఇవ్వాలా? మళ్ళీ మ్యూట్ చేశారు. ఓకే. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అండి. మమ్మా ఒకటి కావాలంటే బ్రదర్ కోటేశ్వరరావు గారు ఎవరండి? హలో బ్రదర్ కోటేశ్వరరావు గారు.
Album in the morning. Hello, can anyone hear us? హలో కోటేశ్వరరావు బ్రదర్. It's too late. ఆయన మ్యూట్ మరి సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది ఆయనకి. అవునవును. ఓకే కోటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు ఆ మైక్ మీద టచ్ చేయండి ఒకసారి. ఓకే ఓకే అదే అదే మచిలీపట్నం కాడ వెంకట క్లాస్ ఫ్రెండ్స్ కదా. అదే అతనా కాదా అనుకుంటున్నాను చూసి. అవునక్క ఎక్కడ ఉంటున్నా? ఇప్పుడు నేను జీకొండూరు అని మచిలీపట్నం విజయవాడ దగ్గర ఉన్నానక్క. అప్పుడు వరల్డ్ విజన్ తో చేసావా? వరల్డ్ విజన్ చేశానక్క. ఇప్పుడు మొన్న రీసెంట్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఓకే. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలక్క. ఒక బాబు అనంతపూర్ లో ఎవరున్నారక్క? అనంతపూర్ లో మొన్న అక్కడ అగ్రికల్చర్ బేస్ చేసాడు, అక్కడ ఉన్నాడక్క. అనంతపూర్ ఎవరుంటే మన కాంటాక్ట్ చేయాలక్క. ఓకే కోటేశ్వర. సరే సరే. గోమాసన్ గుర్తున్నారా? గోమాసన్న పైన ఉండేవారు ఆఫీస్ దగ్గర పటమట్లో. అవునవునవును అవునక్క. మన పిల్లలు సంజీవ్ సందీప్ ఆ వయసులో మేము ఇప్పుడు మీ మనోడు ఉన్నారు. అవును అవును. How does he know us? Yes, చూడు. You get up? Yeah, that mama. After long time. Daddy. Hi. They used to carry daddy and talk and play with daddy and Chennana. Hi. Yes. Are you traveling? We were studying when we. హాయ్ చెప్పు. హాయ్ సమృద్ధ్. Yes. Hi, Samruddh. హాయ్ సమృద్ధ్. Hi, Samruddh. అదిగో గట్టిగా చెప్పు. ఇలారా ఇదిగో Billy Tata is your Tata. చూడరా Tata is ఇదిగో another అదిగో Tata. మాట్లాడుతున్నాడు సజీవ్ అన్న వాళ్ళు కొడుకు మాట్లాడుతున్నాడు చూడు. Hello, లేక Ruben. నిలబడు. Ruben. అదిగో I'm a bit shy. బాయ్. Hi, Ruben. ఇదిగో 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 ఇది పెట్టుకుని మాట్లాడు. I don't think. చెప్పు. హాయ్ బాగున్నావా అని చెప్పు. ఇప్పుడు సంజయ్ చూసావా? సందీప్ అనా మాట్లాడు. సాము మాట్లాడరా. సందీప్ బాబాయ్. అన్నను ఎవరు తీసుకెళ్లారక్క? షెరీన్ ఎవరు తీసుకెళ్లారు? సజీవా? షెరీన్. ఇదిగో గోమస్. సరే. Gomas uncle is there. See? Okay. Peter. హాయ్ గుడ్ మార్నింగ్. Gomas. Good morning. సమృద్ధ్ బాగున్నావా? Good morning. Good afternoon, uncle. చెల్లోళ్ళు లేరు, అన్నయ్యడే, తమ్ముడేడు? They are there in the other room. Yeah. ఇంకో రూమ్ లో ఉన్నారులే. మరి అదే నువ్వు జూమ్ మీటింగ్ ఉందని వెళ్ళలేదా అక్కోళ్ళు అన్న కూడా? సరే. సజీవ్ వాళ్ళు ఎలా ఉన్నారు? సందీప్ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ పర్వాలేదు, బాగానే ఉన్నారు. సాయంత్రం వెళ్ళ ప్రసన్నం చూడటానికి వెళ్ళి వస్తాం నేను సందీప్. ఇప్పుడు బికాస్ సజీవ్ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ వెళ్ళి వచ్చేటానికి 2 అవుద్దో 3 అవుద్దో కలిసిపోతారు. ఉండమ్మా. See that Varaprasad uncle is in Thuni, you know? That uncle is in Thuni. Okay. And Billy is actually Tata for him. But anyway, you can call uncle because he's small. So he is in Narsapur. See? He's my cousin, okay? Okay. And he's in another Batti Prolu, Amalakshmi Batti Prolu, and Santoshi, maybe Santosh Atta, I don't know, she's not talking. Okay? Is she your cousin? Yeah, she's also my cousin. I think I'm. Yeah, Santoshi came to your house. She is my cousin. Lakshmi is my godly. You both are.
Because of God, we are friends. And Varaprasad uncle, he's Partnership India staff. And Gamas also like that. Me and Tata is preaching God's word all over Telangana like that. And Uncle Varaprasad also teaching God's word. Okay. And what does Billy uncle? Billy uncle is operating crane. Now he's at home because of అమృత్ కొడుకు అదే అలోసకోళ్ళు పెద్దోడు. yeah. How are you, Billy uncle? ఎట్లా చెప్పు he has How are you, brother? ఫైన్ అని చెప్తాడు. How are you, where my brother అంటాడు. వాడు ఇంగ్లీష్ అజిత కాలేజ్కి వెళ్ళిందా ప్రసాద్? అజిత కాలేజ్కి వెళ్ళినట్టుంది. బాయ్ అందరికి. ఓకే బాయ్. Wait, one person. ఓకే బాయ్.